హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు ఒక హెల్దీ రైస్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. జీరా రైస్. ఇది నా స్టైల్లో సింపుల్ ప్రాసెస్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము. ఈ జీరా రైస్ నార్మల్గా మిగిలిపోయిన రైస్తో అయినా చేసుకోవచ్చు, వేడివేడి అన్నంతోనైనా కూడా చేసుకోవచ్చు. అలాగే కిడ్స్కి లంచ్ బాక్స్లో కూడా చేసి ఈ జీరా రైస్ పెట్టవచ్చు. ఇప్పుడు ముందుగా మనం జీరా రైస్ కోసం రైస్ని పొడి పొడిగా వండి ఉంచుకోవాలి. దీనికోసం ఒక 1 గ్లాస్ వరకు రైస్ని ఒక కుక్కర్లోకి వేసుకుని తర్వాత వాటర్ పోసుకుని 1-2 సార్లు శుభ్రంగా ఈ బియ్యాన్ని వాష్ చేసుకోవాలి. నేను నార్మల్ సోనా మైసూర్ రైస్తో చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్తో అయినా కూడా చేసుకోవచ్చు. దేంతో చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బియ్యాన్ని ఇలా కడుక్కున్న తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 1:3 వరకు వాటర్ని పోసుకోవాలి. అప్పుడు మనకు రైస్ పొడి పొడిగా వస్తుంది. చూసారు కదా, ఒక ఫుల్ గ్లాసు అలాగే 1:3 వరకు వాటర్ని పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్లోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడంలో మనకు బియ్యం విడివిడిగా ఉడుకుతుంది అతుక్కోకుండా. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 2 లేదా 3 విజిల్స్ రానిచ్చుకోవాలి. నేనైతే 3 విజిల్స్ రానిచ్చాను. మీ కుక్కర్ ఉడికే దాన్ని బట్టి రైస్ని దాన్ని బట్టి విజిల్స్ రానిచ్చుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా రైస్ని ఇలా విజిల్స్ వచ్చి చల్లారిన తర్వాత ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్లోకి వేసుకుని ఇలా చల్లారిన తర్వాత అంతా పొడి పొడిగా చేసుకుంటే మనకు రైస్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 3 లేదా 4 స్పూన్స్ వరకు జీలకర్రని యాడ్ చేసుకుని ఇవంతా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర మంచిగా ఫ్రై అవ్వాలి. దోరగా మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది. జీలకర్ర ఫ్రై ఇలా అయ్యింది, కలర్ కూడా చేంజ్ అయింది. చూసారు కదా, ఇప్పుడు దీనిని ఒక వేరే గిన్నెలోకి తీసేసుకుని ఇదే ప్యాన్ స్టవ్ పై పెట్టుకుని మరొక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలని వేసుకోవాలి. జీలకర్ర నార్మల్గా మనం పొడి చేసి వేస్తాము, అందుకని ఈ పోపు దినుసుల్లో కూడా కొద్దిగా జీలకర్రను వేసుకుంటే బాగుంటుంది. వీటిని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 2 ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా శుభ్రంగా కడిగి తడేమీ లేకుండా చూసుకుని వేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిర్చిని కూడా ఇలా చీలికల్లా చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వండి ఉంచుకున్న రైస్లోకి వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, పోపు దినుసులు అన్నీ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఈ పోపు దినుసుల్ని రైస్ మిశ్రమంలోకి వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న జీలకర్రను ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకుని వేసుకోవాలి. మరి మెత్తని పౌడర్లా కాకుండా ఇలా కొద్దిగా పలుకు ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవడమే. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. సరిపోకపోతే కనుక కొద్దిగా సాల్ట్ వేసుకుని మరలా ఒకసారి అంతా మిక్స్ చేసుకోవడమే. టేస్ట్ చూసుకుని అన్నీ కూడా సరిపోయినాయో లేదో చూసుకుని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో వేసుకున్న పోపు మనం ఈ జీరా రైస్ తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. జీలకర్ర తినడం వల్ల అరుగుదల బాగవుతుంది. అలాగే పిల్లలకు ఒక్కొక్కసారి ఇలా చేసి పెడతాం వల్ల వాళ్ళకి కూడా హెల్త్కి చాలా మంచిది. ఇలా చేసి కిడ్స్కి లంచ్ బాక్స్లోకి పెట్టేసి తర్వాత కొద్దిగా పెరుగన్నాన్ని పెట్టేసి కనుక ఇస్తే వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఏమైనా ఇంకా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా, సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. చూసారు కదా ఫ్రెండ్స్, జీరా రైస్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఈ రైస్ మనకు లంచ్లోకైనా డిన్నర్లోకైనా కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.